కర్నూలు బస్సు దగ్ధం ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు తరలించేందుకు అంబులెన్స్లు సిద్ధం చేశారు. ఏపీ ప్రభుత్వం 8 అంబులెన్స్లు, తెలంగాణ ప్రభుత్వం 5 అంబులెన్స్లను సిద్ధం చేశాయి. కర్ణాటక, బీహార్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మృతదేహాలను తరలించేందుకు కూడా ఏపీ ప్రభుత్వమే అంబులెన్స్లను సిద్ధం చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ కర్నూలు బస్సు దగ్ధం ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు తరలించేందుకు అంబులెన్స్లను సిద్ధం చేశారు. ఏపీ ప్రభుత్వం 8 అంబులెన్స్లను, తెలంగాణ ప్రభుత్వం 5 అంబులెన్స్లను సిద్ధం చేశాయి. కర్ణాటక, బీహార్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మృతదేహాలను తరలించేందుకు కూడా ఏపీ ప్రభుత్వమే అంబులెన్స్లను సిద్ధం చేసింది. ఇక కర్నూలు ప్రమాదంలో మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు అంబులెన్స్ ను సిద్ధం చేసింది తెలంగాణ, అలాగే ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, అంబులెన్స్ ని సిద్ధం చేస్తున్న 2 రాష్ట్రాలు, అలాగే మృతదేహాలను ఎప్పటికీ తరలించే అవకాశం ఉంది? ప్రియా, డిఎన్ఏ రిపోర్ట్స్ అన్ని కూడా కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్కు చేరాయి. కొద్దిసేపటి క్రితమే ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు జీజీహెచ్లోని పోస్ట్ మార్టంకు చేరుకున్నారు. బస్సు ప్రమాదం సంఘటనలో మృతి చెందిన 19 మృతదేహాలు కర్నూలు జీజీహెచ్ పోస్ట్ మార్టం గదిలో ఉన్నాయి. అయితే ఈ మృతదేహాలన్నీ మాంసపు ముద్దలుగా మారడంతో వాటిని గుర్తించి బంధువులకు అప్పగించడానికి డిఎన్ఏ పరీక్షలకు విజయవాడ మంగళగిరి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. అక్కడ డిఎన్ఏ పరీక్షలన్నీ పూర్తయి కొద్దిసేపటినే కర్నూలు ఎస్పీకి చేరాయి. ఆ రిపోర్టులతో ఎస్పీ కర్నూలు జీజీహెచ్లోని పోస్ట్ మార్టంకు చేరుకున్నారు. కొద్దిసేపట్లో మృతదేహాలను బంధువులకు అప్పగించే అవకాశం ఉంది. మొత్తం బస్సు దగ్ధం సంఘటనలో 19 మంది మృతి చెందారు. అందులో ఒక మృతదేహం ఎవరిదనేది ఇప్పటి వరకు గుర్తించలేదు. 19 మంది ప్రయాణికుల మృతదేహాలు గుర్తించారు. వాటిని బంధువులకు అప్పగించడానికి వీలుగా డిఎన్ఏ పరీక్షలు చేశారు. అయితే ఆ 19వ మృతదేహం మాత్రం ఆ ప్రయాణికుడు హైదరాబాద్లో ఆరాంఘర్ దగ్గర రిజర్వేషన్ లేకుండా బస్సు ఎక్కడంతో అతను ఎవరనేది ఇప్పటివరకు తెలియదు. పోలీసులు కూడా మృతదేహం ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. అక్కడ సీసీ ఫుటేజీలను సేకరించి అతని గురించి ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరు కూడా డెడ్ బాడీకి సంబంధించి క్లెయిమ్ చేయలేదు. అయితే మిగిలిన 18 మృతదేహాలకు సంబంధించిన బంధువులు ఇప్పటికే కర్నూలు చేరుకున్నారు. మనం ప్రస్తుతం స్టేట్ గెస్ట్ హౌస్లో ఉన్నాం. ఆ స్టేట్ గెస్ట్ హౌస్లోనే వారికి బస ఏర్పాటు చేశారు. బంధువులకు సంబంధించిన మృతదేహాలకు సంబంధించిన బంధువులు ఇక్కడే ఉన్నారు. మొన్నటి నుంచి కూడా ఇక్కడే మృతదేహాల కోసం ఎదురు చూస్తున్నారు. డిఎన్ఏ రిపోర్ట్ వస్తే తప్ప మృతదేహాలను ఇచ్చే అవకాశం లేకపోవడంతో వారికి అధికారులు ఇక్కడే బస ఏర్పాటు చేసి భోజనం వసతి అంతా ఏర్పాటు చేశారు. మృతదేహాలను తరలించడానికి కూడా అంబులెన్స్లు రెడీగా ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలోనే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి 7 అంబులెన్స్లు సిద్ధంగా ఉన్నాయి. అలాగే మిగిలిన మృతదేహాలన్నింటినీ ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన అంటే ఒడిశా, బీహార్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన మృతదేహాలను ఆయా రాష్ట్రాలకు తరలించేందుకు కూడా ఏపీ ప్రభుత్వమే అంబులెన్స్లు సిద్ధం చేసింది. దాదాపు 15 అంబులెన్స్లు ఇప్పుడు సిద్ధంగానే ఉన్నాయి. కొద్దిసేపట్లో ఆ మృతదేహాలను బంధువులకు అప్పగించబోతున్నారు. ఆయా మృతదేహాలకు సంబంధించిన బంధువులకు కూడా అధికారులు సమాచారం ఇచ్చారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి పోస్ట్ మార్టం దగ్గరకు రావాలని సమాచారం ఇచ్చారు. కలెక్టర్ కూడా అక్కడికి రాబోతున్నారు. ఎస్పీ ఇప్పటికే చేరుకున్నారు. మృతదేహాలను డిఎన్ఏ రిపోర్ట్లతో మ్యాచ్ చేసి ఎవరి మృతదేహం ఎవరిదని వారికి అప్పగిస్తారు. ఇక 19వ మృతదేహానికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు ఎవరనేది ఆ మృతదేహానికి కూడా డిఎన్ఏ టెస్ట్ పూర్తయింది. అయితే అది ఎవరిది అని గుర్తించాలంటే అతను ఎవరు, వారి బంధువుల నుంచి డిఎన్ఏ సేకరించాల్సి ఉంటుంది. దాన్ని పరీక్ష చేసిన తర్వాత ఆ బంధువులకు అప్పగించే అవకాశం ఉంటుంది. అయితే 19వ మృతదేహాన్ని అప్పగించడానికి మరింత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. మిగిలిన 18 మృతదేహాలను కొద్దిసేపట్లోనే ఆయా బంధువులకు అప్పగించి వాటిని ఆయా ప్రాంతాలకు చేరే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వారికి మార్గమధ్యంలో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇక్కడి నుంచే ప్రభుత్వం అంబులెన్స్లు ఏర్పాటు చేసి వాటిలో మృతదేహాలను ఆయా ప్రాంతాలకు ఆయా రాష్ట్రాలకు చేరవేస్తుంది. ప్రియా. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద